ह्रीङ्कारासनगद्भितानलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंचारिणीम् ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడికాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలంటే, మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ఒక ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన. నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవర్. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషమే. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకిని దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకిని అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత. ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారులైనటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారైనా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర మేమంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతగా మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు.
కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్‌గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తా ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్‌గా మీకు పనులు అవ్వడం లేదు, లేకపోతే మీకు గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి, మైన్స్ ఆగిపోతున్నాయి, గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు, శత్రు బాధలు ఉన్నాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు, అలాగే పెళ్ళిళ్ళు కావడం లేదు, ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు కానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి ఇవన్నీ కూడా మనం చెప్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. వీళ్ళందరికీ పరాభవనామ సంవత్సరంలో ఇవి సాధించాలా, అవి సాధించాలా, విదేశాలకు వెళ్ళాలా, ఇవన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి, డెవలప్ అవ్వడానికి. అలాగే ఈ రాశి వారికి బంధువులతోనూ మిత్రులతోనూ కూడా విరోధాలు ఉంటాయి. అండ్ నమ్మాల్సినటువంటి వ్యక్తులను నమ్మకుండా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి మీరు కూడా ఆపర్చునిటీస్లుగా బిహేవ్ చేయడం అనేటటువంటి గ్రహ కారణంగా మీరు చేస్తారు. సో అలా నమ్మకూడనటువంటి వాళ్ళని నమ్మడం, తర్వాత మీరు పరాభవనామ సంవత్సరం, పరాభవం అందులోనే ఉంది, అవమానం అనేటటువంటిది సంవత్సరం పేర్లోనే ఉంది. అందువలన పరాభవం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు సమాజంలో వస్తాయి. అయితే అవకాశవాద తత్వంతో మీరు ఈ యొక్క గ్రహ ప్రభావాల వల్ల అలా ప్రవర్తిస్తారు కాబట్టి మీకు దూరంగా బంధువులు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మేలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా పోతారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ఖర్చులు అధికంగా అక్టోబర్ 24, 2026 సంవత్సరం తర్వాత మీకు ఖర్చులు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మానసికంగా మనకి ఉత్సాహంగా గతంలో లేకపోయినప్పుడు మీకు సహాయం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మర్చిపోవడము, ఆ తర్వాత మెకానికల్గా అందరితో మాట్లాడడము, ఇలాగా మీరంతా కూడా చేస్తారు. తద్వారా మీకు అవతల వాళ్ళు సహాయం చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి సహాయం చేయాలంటే ఇంక వాళ్ళు చేయరు, మిమ్మల్ని డోర్స్ క్లోజ్ చేసేస్తారు. సో యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. సెల్ఫిష్నెస్ యాటిట్యూడ్ అనేది పక్కకు పెట్టేసేయాలా. అండ్ నారోగా ఆలోచించకూడదు, బ్రాడ్ మైండ్గా ఆలోచించాలి అనేటటువంటి పరిస్థితులు మనకి ఈ రాశి వారికి వస్తాయి. ఇకపోతే రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదించడం ఇవన్నీ కూడా చేస్తారు. మ్యారేజ్లో అవ్వట్లేదండి. ఆర్మీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఉద్యోగాలు ఇస్తారు, కానీ పాపం పంతులు గారులకు కూడా మ్యారేజ్లు అవ్వట్లేదు. అలా ప్రైవేట్ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు మీరు దర్జాగా ఇచ్చుకోండి. అందరూ సాఫ్ట్వేర్ కావాలి అని పెట్టుకోవద్దు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకోవడం వల్ల పెళ్లి కూతురులందరూ కూడా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు అలాంటివే చేస్తారు. కాబట్టి అలా కాకుండా మిగతా అన్ని వృత్తులు సమానమైనటువంటి ధోరణితో మీరు కేవలం మనీ మైండెడ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. సో యాటిట్యూడ్ అనేటటువంటిది ఈ యొక్క గ్రహ ప్రభావం వలన మారుతుంది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి శని వక్రించి ఉండడం వల్ల మీరు ఎంత ఉద్యోగాలు ఎంత మంచిగా చేస్తున్నప్పటికీ కూడా
మీకు రిజల్ట్స్ అనేటటువంటివి చాలా తక్కువగా ఉంటాయి, గుర్తింపు అనేటటువంటిది. అందువలన దీనికేంటంటే మనకి ఈ యొక్క చక్ర సాధన జరగటం లేదా అంటే యోగాలు, మెడిటేషన్ అయన్నీ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ అవన్నీ. బయట యోగా సెంటర్స్‌కి వెళ్ళడం, ఆశ్రమాలకు వెళ్ళడం అలా కాదు. మీ వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసుకోవాలి. గుళ్ళు, గోపురాలకెళ్తే ఏమొస్తది? గుళ్ళు, గోపురాలు మామూలుగా వెళ్తారు. దండం పెట్టుకుంటారు, వస్తారు. గోత్రనామాలు చదువుతారు. నో. స్కూల్‌కి అందరూ ఎళ్తారు. అయితే రిజల్ట్ అందరికొచ్చేస్తదా? కాదు కదా! సో, ప్రత్యేకించి మీరు శాకిని అమ్మవారి యొక్క సాధన చేసుకోండి. ఆ అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడము, అలాగే ఆ అమ్మవారికి చక్కగా సాత్వికమైనటువంటి పద్ధతుల్లో జాగ్రత్తగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ రకంగా దేవతా వృక్షాలను పూజించుకోవడము, దేవాలయాలకు వెళ్ళడం అది కాదు. ఈ రకంగా చేసుకున్నట్లయితే ఆ సాధన వల్ల కుండలిని శక్తి మీకు జాగృతమై మీకు అనేకమైనటువంటి పనులన్నీ కూడా ఈ పరాభవ సంవత్సరంలో విజయం సంపాదిస్తారు. శుభమస్తు.